హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఆలు అలాగే చికెన్ కర్రీ అండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ పెద్ద సైజుది అలాగే ఒకటి మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను. ఆల్రెడీ పొట్టు తీసి పెట్టానండి. వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు చిన్న చిన్న పీసెస్గా కావాలి అంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం మీడియం సైజ్ ఉండేలాగా కట్ చేస్తున్నాను. ఇలా ఇవి కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 4-5 వరకు టమాటో తీసుకున్నాను. వాటిని కూడా సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టమాటాలని మనం పేస్ట్ చేసుకోవాలి. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆనియన్ ఒకటి తీసుకున్నానండి, పెద్ద సైజుది. దాన్ని కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలోకి టమాటాలను వేసుకొని టమాటా ముక్కల్ని మెత్తటి పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. మన ఛానల్లో చాలా రకాల చికెన్ వెరైటీస్ ఉన్నాయండి. వాటికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. అలాగే వీడియో లాస్ట్లో కూడా వాటికి సంబంధించిన ఒక వీడియో అలాగే ప్లేలిస్ట్ కూడా పెడతాను. మీకు కావాలి అనుకుంటే చెక్ చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక స్మాల్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. స్మాల్ కప్లో హాఫ్ ఉంటుందన్నమాట. వేసిన తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఒక 3 వరకు దాల్చిన చెక్క, ఒక 2 వరకు యాలకులు, అలాగే ఒక 4 వరకు లవంగాలు వేసుకోవాలి. వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఆనియన్స్ వేసుకోవాలి. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్ వేయాలి. అలాగే 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గించుకోవాలంటే 1-2 మినిట్స్ పడుతుంది. ఇది ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. వేసి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఆయిల్ బయటకు తేలింది కదా, మనకు టమాటా పేస్ట్ కూడా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత చికెన్ పీసెస్ వేయాలి. ఇక్కడ నేను 3/4 కిలో తీసుకున్నానండి బోన్స్ తోటి. మీకు బోన్లెస్ కావాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక 5-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా బయటకు తేలింది కదా, మనకు కొంచెం చికెన్ ఉడికినట్టు. ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ సరిపడా చూసి వేసుకోండి. ఇది మొత్తం ముక్కలకు పట్టేలాగా కలపాలి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేయాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేయాలి. ఇవి ఇలా వేసిన తర్వాత ముక్కలు వాటర్లో మునిగేలాగా కలపాలి. ఇక్కడ కొద్దిగా కస్తూరి మెంతి వేసుకోవాలి. ఇలా కస్తూరి మెంతి వేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి, మధ్యలో ఒకసారి నేను చూపిస్తున్నాను. ఇది ఇలా వాటర్ దగ్గర పడి ఉడుకుతుందన్నమాట. దీన్ని మరో 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది.
చూడండి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర వేయాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలపాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా ఆలు చికెన్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆలు ఇష్టపడేవారు ఉంటే అలాగే చికెన్ కూడా ఇష్టపడేవారు ఉంటే రెండిటి కాంబినేషన్తో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా కూడా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.